హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఇంట్లో జున్ను ఏ విధంగా తయారు చేశానో చూపిస్తాను. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇక్కడ చూపిస్తుంది సొంటి కొమ్మండి. షాప్స్లో ఇస్తారు, అడిగితే 10 రూపాయలు సొంటి ఇవ్వండి అంటే ఇస్తారు. మేము తెచ్చింది 10 రూపాయలు తెచ్చుకున్నాము, ఎందుకంటే పాలు తక్కువగానే ఉన్నాయి. అలాగే ఒక స్పూన్ మిరియాలు వేసుకొని రోట్లో దంచుకుంటున్నానండి. మీకు కుదరకపోతే మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. మొత్తం అంతా పొడి చేసేసుకున్నాను. అలాగే బెల్లం కూడా ముందుగానే కోరి పెట్టేసుకున్నాను పక్కనే. నేను జున్ను ఈ గిన్నెలోనే తయారు చేద్దామని చెప్పేసి గిన్నె తీసుకున్నాను. దానిలో ఇక్కడ చూస్తున్నారా, ఈ చిన్న థమ్స్అప్ బాటిల్తో ఇచ్చిందండి మాకు పాలు వేసే ఆవిడే. గేదె ఈనిందమ్మా, జున్ను పాలు ఇస్తున్నాను, జున్ను వండుకోండి అని అన్నారు. నాకు తెలియదు పాలు ఎన్ని కలపాలో అని చెప్పేసి అడిగితే, నేను ఇచ్చిన పాలకి లీటర్ పాలు కలిపితే సరిపోద్దమ్మా అని చెప్పేసి అనింది. మేము ఎప్పుడు చేయలేదు, మా అత్తయ్య గారు ఉంటే తిన్నాను తప్ప. మేము ట్రై చేసామన్నమాట ఈసారి. పాలు ఇచ్చిన పాలలో లీటర్ పాలు వేసేసుకొని తర్వాత ఫస్ట్ ఒక కప్పు బెల్లం వేసుకున్నాను. మళ్ళీ సరిపోదేమో అని చెప్పేసి అరకప్పు వేసుకున్నాను. ముందు స్పూన్తో కలపడానికి ట్రై చేశాను. మా ఆయన అన్నారు, అలా కలపొద్దు, చేతితో కలిపే అని అన్నారు. బెల్లం సరిపోయినట్టు అనిపించలేదండి. చూడడానికి కూడా కలర్ మారలేదు. కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోద్ది కదా అని మళ్ళీ కోరి వేశాను. ఇక్కడ కేజీ బెల్లానికి నేను ఉపయోగించింది మాత్రం చూపిస్తున్నాను. సగమే వాడాను, మిగతా సగం పక్కన పెట్టేశానండి. తర్వాత అడుగుని ఇంత రవ్వంత కూడా బెల్లం ఉండకూడదు. బెల్లం ఉంటే మళ్ళీ జున్ను సరిగ్గా రాదని చెప్పారు మా ఆయన. వాళ్ళ అమ్మ చేసేటప్పుడు చూసారంట. అందుకని చెప్పేసి ఇద్దరు కలిపి ట్రై చేసామండి, వస్తుందో రాదో అని చెప్పేసి. మొత్తం అడుగుని చిన్న బెల్లం ముక్క కూడా లేకుండా మొత్తం చేతితో కరిగించేసానండి. మొత్తం అంతా కూడా కలిసేదాకా కలుపుకొని ఇందాక దంచి పెట్టుకున్నాను కదా శొంఠి మిరియాల పొడి, అది చేతితో అంచనాగా వేసేసాను. మీరైతే ఒక స్పూన్ వేసుకోండి. మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేశాను. తర్వాత కుక్కర్ తీసుకున్నాను. ఇక్కడ మాది పాతది ఒకటి ఉంటే వెడల్పుగానే ఉంటుంది కదా, సరిపోద్దని అందులోకి వాటర్ తీసుకొని మరీ ఎక్కువ వేసేయకుండా గిన్నె పెట్టుకొని చూసుకున్నానండి. మళ్ళీ పొంగి అందులోకి వెళ్ళకుండా ఎలుతుగా వేసుకున్నాను. మూత పెట్టి చూసాను, సరిపోలేదు. అదే ఇలా కుదరదే అని చెప్పేసి మళ్ళీ తీసేసి ఇంకొక పాత్ర మార్చుకున్నాను. బిర్యానీ పాత్రలు ఉంటాయి చూసారా, అందులో వేసుకున్నాను. నీళ్ళు మాత్రం అవే ఉంచాలండి, మరీ ఎక్కువ వేయలేదు. ఎలా చేయాలో చెప్పేసి వెళ్ళిపోయారు మా ఆయన, సమయానికి లేరు. నా తంటాలు చూడాలి, ఇది ఏమవుద్దో ఎలాగో. నేను అంతా పెట్టేసి మూత పెట్టేసి బరువు పెట్టేసి కరెక్ట్గా 3 గంటలకు పెట్టాను. 3:15 వరకు కూడా హైలో పెట్టాను. తర్వాత సిమ్లో పెట్టేసి మళ్ళీ ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నాను. కంగారు ఆగదు కదా మనకి, ఆయన దగ్గర ఉంటే చెప్తుడేమో, లేక వెంటనే మూత తీసానండి. మూత తీసి చూస్తే ఆవిరి కూడా పోలేదు. చెయ్యి మీద కాలిపోతుంది. కనీసం చల్లారేదాకా ఉండాలంట. నాకేం తెలుసు, కంగారుతో తీసేస్తే అది ఇలా అయిపోయింది. నాకు భయం వేసింది, అయ్యో అనవసరంగా పైకి వస్తుంది అని కంగారు వచ్చేసి చుట్టూ ఉన్నది లోపలికి ఊడ్చేసి ఉడికిందో లేదని చూస్తే అయితే ఉడికిపోయింది కదా అని చెప్పేసి స్లోగా చుట్టూ ఉన్నదంతా లోపల పడేలాగా చేసేసాను చాకుతో. తర్వాత బాబోయ్ ఇలా చేసేవేంటి అని అంటారేమో అనేసి మళ్ళీ యథావిధిగా మూత పెట్టేశాను. మూత పెట్టేసి మా ఆయన వచ్చాక సరిగ్గా రాలేదులే అని చెప్దామని అనుకున్నాను. మూత పెట్టేసానా. తర్వాత చల్లారిపోయినాక చూస్తే లోపలికి వెళ్ళిపోయింది అది. అవునా, ఆహా అయితే చల్లారేదాకా ఉండాలేమో అని అనుకున్నానండి అప్పుడు. తర్వాత మా ఆయన వచ్చాక ముందుగా కొంచెం తీసి తొలుకుంటా వండుకున్నాం కదా అని కొంచెం దేవుడికి పెట్టామండి. అంటే దేవుడికంటే ఆయన దగ్గర ఏం పెట్టలేదు, కొంచెం దూరంగానే పెట్టాము. తర్వాత వేరే బౌల్ తీసుకొని మేము తినేసాం. చూడ్డానికి చూసారా ఎలా వచ్చిందో, మరీ గట్టిగా రాలేదు, అలానే మరీ పలచగా రాలేదు. మాకైతే నచ్చిందండి. చూడ్డానికి మీకు ఎలా ఉన్నా నేనైతే వండినందుకు నాకు జున్ను వండడం వచ్చేసిందని చాలా ఫీల్ అయిపోయాను. ఎందుకంటే తెలుసుకున్నాను కదా ఎలా వండాలో. ట్రై చేస్తే పోయేదే ఉందండి. చేశాను, వచ్చింది. నెక్స్ట్ టైం ఇంకా బాగా కుదురుద్ది. ఇప్పుడు కుదరలేదని నేను అనండోయ్, కానీ చాలా బాగుందండి నిజంగా. మా పిల్లలైతే అమ్మ భలే ఉందమ్మా అని అన్నారండి. ఎంత హ్యాపీగా అనిపించిందో. పర్లేదులే అయితే అని చెప్పేసి అనుకున్నాను. తర్వాత మాకు కావాల్సినంత మేము బౌల్స్లో వేసుకొని తిన్నాము. మీరు కూడా తినాలి కదా, అందుకే మీకోసం ఈ బౌల్లో వేసి స్పూన్తో చూపిస్తున్నాను. తినేయండి అక్కడి నుంచే.
వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.